Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. ఫోన్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో వాటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ వాటర్ హెల్ప్ లైన్ అని ఓట్ అని కొట్టంగానే ఇక్కడ వాటర్ హెల్ప్ లైన్ అని ఒక యాప్ చూపించడం జరుగుతుంది. ఈ వాటర్ హెల్ప్ లైన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి అందుకు అది ఓపెన్ అని చూపిస్తుంది. కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నమస్కారం అండి, మీ యొక్క ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ ప్లే స్టోర్లో ఈ వాటర్ హెల్ప్ లైన్ అని ఒక యాప్ ఉంటుంది. దాని మీద మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ యొక్క యాప్ అనేది చూపిస్తుంది. నా యొక్క ఫోన్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇన్స్టాల్డ్ అని ఉంది. మీరు దాన్ని నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. మీకు అక్కడ క్యాన్సిల్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి దాని యాప్ని ఇన్స్టాల్ అయిన తర్వాత వాటర్ హెల్ప్ లైన్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇందుకు మీ ఫోన్ నెంబర్ కూడా అందులో రిజిస్టర్ అయి ఉండాలి. ఇక్కడ దీని మీద ఇలా చూపించిన తర్వాత మీరు ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ 3 అడ్డగీతల మీద టచ్ చేయండి. అక్కడ కింద లాగిన్ అని చూపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ అంతకు ముందే పాస్వర్డ్ పెట్టుకొని ఉంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఫర్గాట్ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీరు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. లేదా అసలు మీరు ఇంతకుముందు అసలు లాగిన్ లేకపోతే ఇక్కడ న్యూ యూజర్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఒకవేళ న్యూ యూజర్లోకి వెళ్ళినప్పుడు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీకి వెళ్తే అప్పుడు మీరు పాస్వర్డ్ చేసుకోమంటుంది. అలా చేసుకొని ఫస్ట్ న్యూ యూజర్గా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఈ యాప్కి సంబంధించి. అలా అయిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు. అప్పుడు ఆ పాస్వర్డ్ ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ చేసి లాగిన్ నవ్ మీద క్లిక్ చేయండి. లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎపిక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఎపిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతుంది. డూ యూ హ్యావ్ ఓటర్ ఐడి ఆర్ రిఫరెన్స్ నెంబరు. రిఫరెన్స్ నెంబర్ అంటే మన ఓటర్ ఐడికి అప్లై చేసినప్పుడు వచ్చేది రిఫరెన్స్ నెంబరు. మీకు ఎపిక్ నెంబర్ ఉంది అంటే మీరు ఎపిక్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఎపిక్ నెంబరు. తర్వాత సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నా ఎపిక్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ స్టేటు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సంబంధించి కొంచెం టైం తీసుకుంటుంది. ఎపిక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈ పేరు అనేది చూపించడం జరుగుతుంది. మనం అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ ఓటీపీ పంపిస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే వెరిఫై డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆ యొక్క ఎపిక్ ఐడి ఓటర్ ఐడి కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు పూర్తిగా క్యూఆర్ కోడ్ ప్లస్ ఇది ఇక్కడ ఎపిక్ ఐడి అనేది కార్డ్ అనేది మీకు డౌన్లోడ్. దీన్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి షేర్ బటన్ ద్వారా మీరు వాట్సాప్కి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో అయినా
యూ సైడ్ సెండ్ టు అని ఉంది. ఇక్కడ మన వాట్సాప్కి పంపించుకోవచ్చు. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.